ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు 113 అధ్యాయము మనం చదువుకొని దాన్ని ధ్యానించి దానిలోని మాటలు మనము నేర్చుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము స్తుతింపబడును కాక. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్త సమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్యజనుల అందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమును వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడైయున్న మన దేవుడైన యెహోవాను పోలినవాడెవ్వడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడ నన్ను గ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్పల మీద నుండి బేదలను పైకెత్తువాడు. ఆయన సంతు లేని దానిని ఇల్లాలుగాను కుమారులు సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. ఈ యొక్క వచనములు, ఈ యొక్క అధ్యాయము మొత్తము కూడా మనము దేవుణ్ణి మహిమపరచాలని, దేవుణ్ణి కనపరచాలని, దేవుణ్ణి మనం సంతోష విధముగా ఉంచాలని, పెంట కుప్పల మీద ఉన్న మనలను, దరిద్రులను, పేదరికంలో మగ్గిపోతున్న మనం తండ్రి అబ్బా అని పిలుచుటకు కూడా ఏ యోగ్యత అర్హత లేని మనలను దేవుడైతే తన యొక్క స్వహస్తాలతో మనల్ని చేసుకొని నాస్తిక రంధ్రములో తన ఆత్మను ఊది తన యొక్క అమూల్యమైన రక్తము ఇచ్చి మనల్ని కొనుక్కొని మనల్ని విమోచించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంతే కదా, మనము ఏ విధముగా ఆయన్ను చేరగలం కదా. మనము అట్టి అర్హత కూడా ఏ మాత్రము కూడా మనము లేని వారం. ఎందుకంటే ఆయన ముందు మనం దుమ్ము ధూళిగా కూడా పనికిరాని వారం. కానీ దేవుడు మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడో మనము ఈ యొక్క అధ్యాయంలో మనమైతే చూడగలం. ఎందుకంటే పెంట కుప్పల మీద నుంచి దరిద్రులమైన మనలను ఆయన పిలుచుచున్నాడంట. మనలను ధనవంతులుగా చేయటానికి ఆయన ఈ లోకంలో ఒక దరిద్రుడుగా, ఒక సామాన్యుడిగా ఈ భూమి మీదకు ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన నోటి మాటతో ఈ సమస్తమును కూడా సృష్టించిన సృష్టికర్త అన్నమాట. కానీ ఎంత కృపను దేవుడు మనకిచ్చి ఉన్నాడు. అర్థమైందా పిల్లలు? ఆ కృపను మనం ఎన్నడూ కూడా చెయ్యి దార్చుకొనియద్దు. ఎందుకంటే అల్పకాలమైన పాప భోగముల వైపు మనము చూడక, మనము ఎల్లప్పుడూ కూడా మన తండ్రి అయిన దేవుని వైపు మనము చూస్తూ స్థిర బుద్ధి కలిగి మనము ఈ లోకంలో జీవిద్దాం. అంతేకాకుండా సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తము వరకు కూడా ప్రతి సమయము కూడా ఆయనంట మనము స్తుతించాలంట. ఆయన మహిమపరచాలి, ఆయన ఘనపరచాలి. ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఇజ్రాయేలు స్తుతుల పైన ఆయనంట ఆసీనుడై ఉన్నాడంట. అంతేకాదు పిల్లలు, ఇజ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడని కూడా వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకని ఈ లోకములో మనము ఈ భూమి మీద సురక్షితంగా ఉండాలి అంటే దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా మనము ప్రార్థించుకుంటూ స్తుతించుకుంటూ ఆయనతో సహవాసం చేస్తూ మనం ఉండాలన్నమాట. ఎందుకంటే సూర్యోదయం మొదలు సూర్యాస్తం అంటే ఎల్లప్పుడూ కూడా నువ్వు మేలుకుగా ఉన్న ప్రతి
ప్రతిసారి కూడా దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి మహిమపరచాలి. ఈ రోజున చక్కటి ఆహారం తీసుకుంటున్నాము. చక్కగా మన సొంత గృహముల్లో మనము నివాసం ఉంటున్నామంటే అది దేవుని కృపే. ఈ యొక్క దేహమే ఆయన గృహమై ఉన్నది. ఈ గృహములో మనం సురక్షితముగా ఉన్నాము అంటే అది ఆయన కృపే కదా. ఈ దినము చూడక ఎందరో మనకంటే గొప్పవారు, గొప్ప గొప్ప పేరున్నవారు, ఎంతో ధనమున్నవారు ఈ దినము చూడక వారు మన్నైపోయింది. మనం ఈ దేహమందు నివసిస్తున్నామంటే మనం విలువ పెట్టి కొనబడిన వారము కదా. అర్థమైందా పిల్లలు? అందుకని మనకిచ్చిన ఇంత గొప్ప భాగ్యాన్ని మనము ఎన్నడూ కూడా నిర్లక్ష్యముగా ఉండకుండా ఆయన్ని స్తుతిస్తూ, ఆయన్ని మహిమపరుస్తూ, ఆయనతో ఎల్లప్పుడూ కూడా మనం సహవాసం చేస్తూ, ఆయనకు నమ్మకమైన జీవితం మనం జీవిస్తూ, ఆయన యొక్క మెప్పు పొందేవారిగా మనం ఈ భూమి మీద జీవించాలి. అంతేకాకుండా మన యొక్క జీవితము ద్వారా ఇతరులకు సాక్ష్యమిచ్చులాగున ఆయనకు మహిమ తెచ్చే విధంగా కూడా మన జీవితాలు ఉండాలి. ఎందుకంటే లోకమంట బైబిల్ చదవదు కానీ మనల్ని అయితే ఒక కంటవారు కనిపెడుతూ ఉంటారంట. అందుకని పిల్లలు మనము చెడ్డవారితో స్నేహం చేయకూడదు. చెడ్డ మాటలు మన నోటన రాకూడదు. చెడ్డవైనవి మనము మన కళ్ళతో ఎన్నడూ కూడా చూడకూడదు. అర్థమైందా పిల్లలు? మీరు స్కూల్కి వెళ్తూ ఉన్నప్పుడు, కాలేజీకి వెళ్తూ ఉన్నప్పుడు, మీ స్నేహితులతో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మీరు మాటల్లోనూ, చూపుల్లోనూ, ఆలోచనలోనూ, తలంపుల్లోనూ ఎన్నడూ కూడా దేవుడికి వ్యతిరేకంగా మీరు జీవించవద్దే. ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయనను ఎల్లప్పుడూ కూడా మనము స్తుతించి ఆయన మహిమపరిచి ఆయన కృపను మనం ఎల్లప్పుడూ పొందుకునేవారిగా మనం జీవిద్దాం. ఎందుకంటే ఆయన నోట నుండి ఉమ్ము వేసుకునేవారిగా మనము ఎన్నడూ కూడా ఉండవద్దు. ఈ మాటలు మీరు గ్రహించారని నేను అనుకుంటూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.